250 ఏళ్ల క్రితం 104 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బామ్ రుక్నుద్దౌలా చెరువు నగరాభివృద్ధిలో భాగంగా కబ్జాదారులు రెచ్చిపోవడంతో అది కుచించుకుపోతూ 4 ఎకరాల్లో మిగిలింది. 2024లో హైడ్రా జోక్యం చేసుకొని దీన్ని ఒక 18 ఎకరాలకు విస్తరించి ఇలా డెవలప్ చేశారు. అయితే ఈ చెరువుకున్న హైదరాబాద్లో ఉన్న చెరువుల్లో అంటే 700కు పైగా చెరువులు ఉన్నాయి. అవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి. ప్రతి చెరువుకు ఒక చెరువుకు లింక్గా ఒక కాలువ ఉంటుంది, గొలుసు కట్టు చెరువులు అంటారు. అయితే మిగతా చెరువులకు ఈ బామ్ రుక్నుద్దౌలా చెరువుకు ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ చెరువు చుట్టుపక్కల మొత్తంగా హెర్బల్ మొక్కలు నాటారు. అయితే కాలక్రమేణా ఆ 104 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు కాస్త 4 ఎకరాలకు కుదించుకోవడం హైదరాబాద్ జోక్యంతో ఇది మళ్ళీ 18 ఎకరాలకు విస్తరించి దీన్ని డెవలప్ చేశారు. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి చేశారో మనం ఒకసారి వెళ్ళి చూద్దామా? మనం ఇప్పుడు ప్రస్తుతం చెరువు లోపలే ఉన్నాము. ఈ చెరువులో ఉన్న గార్డెన్ తర్వాత ఆ చెరువుకు ఆ టైంలో కట్టిన బండిని కూడా అంటే రాళ్లతో నిర్మించిన బండ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని ఇవి ఏమన్నా హైడ్రా డిస్టర్బ్ చేసిందా, లేకపోతే ఆ హెరిటేజ్కి సంబంధించిన ఆ బండరాళ్లను కాపాడుకుంటూనే అది కంటిన్యూ చేశారా? ఆ అంశాలన్నీ మనం ఒకసారి చూసొద్దాం. హైదరాబాద్ ప్రజలకి సాగునీరు అందించే ఉద్దేశంతో అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి నవాబ్ రుక్నుద్దౌలా 104 ఎకరాల విస్తీర్ణంలో చెరువు తవ్వించారు. కాలక్రమంలో పట్టణం విస్తరించింది. చెరువులు మెల్లిగా కనిపించకుండా పోయాయి. బామ్ రుక్నుద్దౌలా చెరువు విస్తీర్ణం 104 ఎకరాల నుంచి కేవలం 4 ఎకరాలకు కుచించుకుపోయింది. तो आगे अब 16th पे आए, देखो मामला 16th पिक्चर पे यहाँ पर देखिए ये जो बंड के अंदर पूरी बंड के ऊपर ये रोड है. देखिए वो जो फ्लाईओवर भी आजकल नया आया है, यहाँ पूरा बंड था. तो ये बंड के ऊपर पूरी लैंड डम करके यहाँ पर पिलरा भी खड़ा कर रहे हैं. और ये रोड की तरफ से ली देखो मैं ये पिक्चर, तो यहाँ पर ये पूरा पिलर्स डाल के ये अब इस तरफ भी बंद था, इस तरफ भी बंद था. जबकि यहाँ पर पूरा डंप कर दे के यहाँ पर घरों को छोड़ दे के और पाइपा से ये कंस्ट्रक्शन से पूरे चल रहे. तो 16 कहाँ पर है देखिए, यहाँ पर आपको दिखता 16 देखिए यहाँ पर है. तो ये पूरा FTL का एरिया है और FTL का एरिया को बंद को यहाँ पर जो डेमोलिश करके ये पूरा ले लिया बिलोगा, उसके ऊपर बंद रहे. पूरा अगेंस्ट रूल, अगेंस्ट कानून है, अगेंस्ट सुप्रीम कोर्ट ऑर्डर्स है. इनको मैंडेट ही नहीं है. पहली बात, इनको ये सब करने की मैंडेट ही नहीं है. इनका काम सिर्फ एंक्रोचमेंट्स निकालना और उसको एंक्रोचमेंट्स निकाल के उसको प्रोटेक्ट करना. तो ये पूरा काम कौन दे रहे हैं इनको? ये लेक के अंदर कॉन्क्रीटाइज करने का, बनने का, वो आयरन की ग्रिल्स किसी को बुला के कॉन्ट्रैक्टर दे देने का. वो कॉन्ट्रैक्टर कहाँ का है नहीं मालूम अपने को, कैसा कौन कनेक्ट कराए, क्या है टेंडर्स, कुछ भी नहीं मालूम अपने को. హైడ్రా జోక్యంతో ఈ చెరువు మళ్లీ జీవం పొందింది. 2024 ఆగస్టులో రంగంలోకి దిగిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఆయా ఆక్రమణల్ని తొలగించి దశల వారీగా చెరువును తిరిగి 18 ఎకరాలకు విస్తరించింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది. నాటి చారిత్రక ఆనవాళ్లను పర్యవేక్షిస్తూనే తాజా ఆకర్షణలతో తీర్చిదిద్దింది. జల కాలుష్యానికి తావు లేకుండా మురుగునీటి కట్టడి, చెరువులోకి ఇన్లెట్ అవుట్లెట్ను పక్కగా ఏర్పాటు చేశారు. నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్ను చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేశారు. 23 సంవత్సరాల నుంచి చాలా డెవలప్ ఉంటూ దీని గురించి దీనికి సేఫ్ చేయడానికి ఇంకా డెవలప్ చేయడానికి చాలా బాధలు వచ్చినాయి. కానీ అంత పబ్లిక్ సపోర్ట్ నుంచి, NGO సపోర్ట్ నుంచి ఇది సక్సెస్ అయినది. ఇంకొకటి ఇది హైడ్రా వచ్చినాక, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇది హైదరాబాద్ వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నది. బ్యూటిఫుల్ లేక్ ఇక్కడ వచ్చేసినది, చాలా సంతోషం మాకి. మేమంతా కొట్లాడినా ఇట్లా తిరిగిన తర్వాత ఇది మంచిగా ఒక మా ఏరియాకి, మన సిటీకి, ఎన్వైరన్మెంట్కి చాలా మంచిగా వచ్చేసినది. ఇది చెరువు పూడికలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటికి తీసి భద్రపరిచారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్లు, చిన్నాళ్ళ కోసం ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసింది హైడ్రా.
భవిష్యత్తులో ఆక్రమణలకు వీలు లేని రీతిలో చెరువు కట్ట చుట్టూ చెరువు లోపలి వైపు కూడా ఫెన్సింగ్ చేశారు. చారిత్రక బామ్ రుక్నుద్దౌలా చెరువుకు మళ్ళీ ఊపిరి వచ్చింది. ఇది యాక్చువల్గా 100 acres కంటే ఎక్కువ ఉండాల్సిన చెరువు ఇది. మెల్లిగా కాలక్రమేణా ఇది ఏమైందంటే పూర్తిగా ఆక్రమణలకి 4 ఎకరాలకి కూర్చుండిపోయింది. అది కూడా పూర్తిగా చెత్త పెట్టి సీవేజ్ డంప్ యార్డ్ కింద, అంటే ఒక రకంగా ఇక్కడ పాస్ అవుతుంటే కనుక వాసన ఇదంతా దుర్గంధం తోడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ ఏంటి అంటే ఫైల్స్ అన్నీ తీసి చూస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటీలో కానీ ఇతర చోట్ల హైకోర్టులో కూడా అన్ని చోట్ల కూడా ఎంక్రోచ్మెంట్ స్కీమ్ అనే ఉన్నాయి. బట్ ఎక్కడ పేపర్ మీద ఉన్నాయి, స్పీకింగ్ ఆర్డర్ ఉంటాయి, లేకపోతే ఇట్లా దాన్ని క్లియర్ అనేది అనుకుంటుంటారు. బట్ యాక్చువల్గా గ్రౌండ్ మీద ఏమి అవ్వట్లేదు. సో హైడ్రా దీన్ని చూసుకున్న తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ లేక్, దీని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ మోరోవర్ ఇక్కడ ఈ ప్రాంతవాసులందరూ కూడా దీని నుంచి చాలా పెద్ద బెనిఫిట్ వస్తుంది. దీన్ని చేయడం వల్ల ఫ్లడ్డింగ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫ్లడ్ మేనేజ్మెంట్, డ్రింకింగ్ వాటర్ రీఛార్జింగ్ జరుగుతుంది, ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ జరుగుతుంది. ఇంతేగా కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పార్క్ లాగా ఇదంతా కూడా తయారవుతుంది. ప్లస్ ఇకలాజికల్ ఫంక్షన్స్, అంటే పర్యావరణ పరంగా కూడా ఇక్కడ మంచి మనకి ఇకలాజికల్ బ్యాలెన్స్కి దోహదపడుతుందని చెప్పి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ లేక్ అంటే ఎంక్రోచ్మెంట్స్ ముందు రిమూవ్ చేయడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా మనం వచ్చే ఎంక్రోచ్మెంట్సే కాదు ఎక్కడైతే తీసామో అక్కడ చెరువులు తయారు చేయాలనేది కూడా వారి ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగా ఈ చెరువులు ఇక్కడ దాదాపు 20 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఇక్కడ చేయడం జరిగింది. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం రాజేంద్ర నగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువులోకి చేరేది. మిగతా చెరువులకు ఈ బామ్ రుక్నుద్దౌలా చెరువుకు ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ చెరువు చుట్టుపక్కల మొత్తంగా హెర్బల్ మొక్కలు నాటారు, సుగంధ ద్రవ్యాలు నాటారు. దానికి ఒక కారణం ఉంది. నవాబులు ఆ హెర్బల్కు సంబంధించిన ఆ పూలు అవన్నీ నీళ్ళలో పడి ఒక చోట ఈ చెరువు దిగువ భాగంలో ఒక బావి తవ్వుకున్నారు. అక్కడ ఊట ఏదైతే వస్తుందో ఆ ఊట నీరు మాత్రమే నవాబులు అప్పుడు తాగేవారు. సౌదీ లాంటి దేశాలకు కూడా గిఫ్ట్గా కూడా పంపిస్తూ ఉండేవాళ్ళట. అంటే ఈ చెరువుకున్న ప్రాధాన్యత అది. ఈ చెరువులో వనమూలికల మొక్కలు, కొమ్మలు వేసి దిగువ నిర్మించిన బావిలోకి వచ్చిన ఊటని తాగునీరుగా వినియోగించేవారు. ఔషధ గుణాలున్న ఆ నీటినే నిజాం నవాబులు వాడేవారు. ఈ చెరువు చుట్టూ సువాసన వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని, అవి చెరువులో పడడం అక్కడి నీటిని సెంట్ తయారీకి కూడా వినియోగించేవారని స్థానికులు చెప్తారు. సో ఈ చెరువు అనేది మీరు అన్నట్టు హిస్టారికల్ లేక్ ఇది. దీనికి నిజాం కాలం నాటిలో దీనికి ఈ చెరువుని తయారు చేయడం, ఈ చెరువుని తయారు చేసినప్పుడు ఇది మెయిన్గా ఈ నిజాం ఫ్యామిలీ అంటే వాళ్ళ రాణులకి వాళ్ళు డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి దీనికి ఒక అంటే చాలా మెడిసినల్ వాల్యూ ఉన్నది ఈ వాటర్ అనేటువంటి కూడా ఆ విధంగా దీనికి ప్రచారం ఉంది. ఈ కారణంగానే బామ్ రుక్నుద్దౌలా చెరువు నీటిని అరబ్ దేశాలకు కూడా తీసుకెళ్లేవారని స్థానికులు కథలుగా చెప్తుంటారు. ఇది చాలా రాయల్ ఫ్యామిలీ డ్రింకింగ్ వాటర్ పర్పస్కి ఇది కట్టిన వాళ్ళు. 1770లా బమ్ రుక్నుద్దౌలా ద ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆయన సికందర్ జా నిజాం థర్డ్. ఇది బమ్ అంటే రిజర్వాయర్, దాని నుంచి ఇది పేరు వచ్చినది బమ్ రుక్నుద్దౌలా అని. అంత రుక్నుద్దౌలా అది నవాబ్ ప్రైమ్ మినిస్టర్ ఆయన కట్టినాడు. ఇది చాలా ఇది రాయల్ ఫ్యామిలీ ఇది డ్రింకింగ్ పర్పస్కి వాడుతుంటుంది. ఇది హైదరాబాద్ అంటే చాలా లేక్ల చెరువులది లేక్స్ది సిటీ అంటుంటే అప్పుడు ప్రతి ఒక్క కిలోమీటర్ తర్వాత 2 కిలోమీటర్ తర్వాత ఒక లేక్ వస్తుంటే ఇక్కడ నుంచి మనం చూస్తుంటే ఇక్కడ నుంచి పల్లె చెరువు ఉన్నది, ఉర్వ చెరువు ఉన్నది, దాని తర్వాత ఉమ్దాసాగర్ ఉన్నది, జల్పల్లి ఉన్నది, కంటిన్యూస్గా చెరువు. దీని తర్వాత అది మిరాలం ట్యాంక్ ఉన్నది. ఇటువంటి కంటిన్యూస్గా ఇది ఎన్వైరన్మెంట్కి గ్రౌండ్ వాటర్ గురించి, ఇది కల్టివేషన్కి, డ్రింకింగ్ వాటర్కి, అగ్రికల్చర్ గురించి ఇది చాలా మంచిగా కట్టినారు అప్పుడు నిజాం సర్కార్ గవర్నమెంట్లో. అది ఉన్నది. ఇది అంటే చాలా హైవే దగ్గర ఉన్నది, చాలా ఇది థిక్లీ పాపులేటెడ్ ఏరియా అయిపోయినది ఇప్పుడు. దానికి అందరికీ ఇది ఆక్సిజన్కి, వాకింగ్ గురించి, ఎన్వైరన్మెంట్కి, వాటర్ గ్రౌండ్ వాటర్ తిరిగేనికి ఇది చాలా మంచిగా అయిపోయినది మనకి. సయ్యద్ మహమ్మద్ యార్ ఖాన్ మూసావిగా జన్మించిన నవాబ్ మీర్ మూసా ఖాన్ రుక్నుద్దౌలా అనే బిరుదుతో ప్రసిద్ధి చెందారు. ఆయన 1764 నుండి 1775 వరకు ఆసఫ్ జాహీ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆ కాలంలో దక్కన్ రాజ్యం అంటే ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్ర తూర్పు భాగం, కర్ణాటక ఉత్తర ప్రాంతం, మరికొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండేది. రాజధానిని
ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మార్చిన తర్వాత నిజాం అలీ ఖాన్ ఆసఫ్ జా 2 నవాబ్ మీర్ మూసా ఖాన్ను ప్రధానమంత్రిగా నియమించుకున్నారు. మనం చూడొచ్చు, మొత్తం తిరిగి చూసాం. అయితే హైడ్రా కూడా ఈ పొలిటికల్ ప్రెషర్ అనుకోవచ్చు, లేకపోతే రకరకాల కారణాలతో మనం కాంపౌండ్ వాల్ కనుక చూసుకున్నట్లయితే పాము తిరిగినట్టే తిరిగింది, ఒక పద్ధతి పాడు లేకుండా. అంటే ఎవరు బిల్డింగ్ కాపాడుకోవాలో వాళ్ళు కాపాడుకోబడ్డారు అన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అలా 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 తిరుగుతూ అంటే పాము తిరిగినట్టే ఉంది ఆ కాంపౌండ్ వాల్ చూస్తే. కొన్ని బిల్డింగ్లు లోపలికి, కొన్ని బిల్డింగ్లు బయటికి. పోనీ ఏదో ఒకటి కొంత హైడ్రా ఒక మంచి ప్రయత్నం చేసింది. ఇది భయం ఉండాలి జనాలకి కూడా. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ స్థలాల్ని, ఈ ట్యాంకులని, అంటే ఏవైతే చెరువులు ఉన్నాయో అసలు ఇవి ఆక్సిజన్ అందించే, ప్రాణ వాయువు ఇచ్చే ఈ ప్రాంతాలని కూడా మనం కాపాడుకోవడంలో అవేర్నెస్ రావాలి. ఆ సందేశం అయితే గట్టిగానే ఇచ్చింది. ఇక మనం చూడవచ్చు, వాకింగ్ ట్రాక్లు కూడా బాగానే ఉన్నాయి. పిల్లల కోసం చిన్న చిన్న ఆడుకోవడానికి కూడా మొత్తం కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ పెట్టారు. ఇక్కడ జనం కూడా బాగానే వస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి కొరతను గుర్తించిన రుక్నుద్దౌలా నగర పరిసర ప్రాంతాల్లో ఒక భారీ సరస్సును నిర్మించారు. దీనినే బామ్ రుక్నుద్దౌలా అని పిలుస్తారు. ఈ సరస్సు నిర్మాణానికి ఆయన ప్రభుత్వ నిధులు వినియోగించకుండా తన వ్యక్తిగత సంపదను ఉపయోగించడం విశేషం. సుమారు 104 ఎకరాల విస్తీర్ణంలో ఈ సరస్సు ఉండేది. ఈసీ నదిపై ఆనకట్ట నిర్మించి నీటిని నిల్వ చేసే విధంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఆ సరస్సు నీటిని మతం, జాతి, వర్గ భేదాలు లేకుండా అందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించడం ఆయన మత సహనానికి నిదర్శనంగా నిలిచింది. టోటల్గా చూస్తే ఒక మంచి ప్రయత్నం, విజయవంతంగానే హైడ్రా పూర్తి చేసినప్పటికీ మనం అక్కడక్కడ కొన్ని ఇవి చూస్తాం. పాతకాలం నాటి బండ్ ఏదైతే ఈ హెరిటేజ్ రాళ్ళు ఉన్నాయో అవి కూడా కొంత దాన్ని రక్షించడంలో కొంత నిర్లక్ష్యం వహించినట్టు మనకు కనిపిస్తుంది. మొత్తం అక్కడున్న రాళ్ళు అన్నీ అంతగా పట్టించుకోవాలి. అంటే ఆ పాత బండ్ని కాపాడుకోవడంలో కొంత వైఫల్యం చెందింది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ టోటల్గా హైడ్రా చేసిన ఒక ప్రయత్నం ఒక గట్టి మెసేజే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. మరి ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో ఒక డేర్ చేసి తీసుకోవడం నిజంగా అభినందించే ప్రయత్నం అని మనం చెప్పుకోవచ్చు.